హాయ్, ఈరోజు నేను మీకు విషయం చెప్పబోతున్నాను. మెట్లెక్కుతున్నప్పుడు కాళ్ళు బలహీనం అనిపిస్తున్నాయా? ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళు అలసిపోయినట్టు అనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం మెట్లెక్కినా కానీ చాలా దూరం నడిచినా కానీ మనకు ఉపయోగపడేవి కండరాలు అనమాట. సో ఈ కండరాలతో పాటు ఎముకలు మరియు నరాలు బలంగా ఉంటేనే మీ నడక అనేది బాగా ఉంటుంది. సో మీ నడక బాగా ఉండాలంటే, మీ మజిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే, నడక ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను యాడ్ చేసుకోవాలి. ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1, ఎగ్స్. ఈ గుడ్లల్లో మీకు ప్రోటీన్ మరియు విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఈ కండరాలు మరియు నరాల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 2, పాలు మరియు పెరుగు. సో ఈ పాలు పెరుగులో విటమిన్ D, కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా కండరాలు మరియు నరాల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 3, ఆకుకూరలు. సో ఆకుకూరలో ఐరన్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇవి ఫోలిక్ యాసిడ్ కూడా బాగుంటుంది. సో ఈ ఆకుకూరలు తినటం వలన నరాలకి మంచి విటమిన్స్ అన్ని అందుతూ ఉంటాయి. నెంబర్ 4, చేపలు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నరాల ఆరోగ్యానికి మరియు కండల బలానికి బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 5, అరటిపండ్లు మరియు చక్కెరకెళ్ళి. సో ఈ అరటిపండ్లలో పొటాషియం చాలా రిచ్గా ఉంటుంది. సో ఒక మజిల్ కంట్రాక్ట్ అవడానికి, మజిల్ యొక్క శక్తికి కూడా పొటాషియం చాలా అవసరం. నెంబర్ 6, బాదం పప్పు మరియు వాల్నట్స్. సో ఈ బాదం పప్పు మరియు వాల్నట్స్లో మెగ్నీషియము, విటమిన్ E, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఇవన్నీ బాగుంటాయి. సో దీని మూలంగా ఇవి నరాలకి మరియు మెగ్నీషియం కండరాలకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ మీ డైట్లో అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. సో కండరాల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కండరాలు వీక్నెస్ రావడంతో పాటు మొద్దుబారటం కానీ, తిమ్మిర్లు ఉండటం కానీ, చురుకులు మంటలు ఉండటం కానీ ఉంటే అది నరాల సమస్య కూడా అయి ఉండొచ్చు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.